ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలోని దళిత రైతులు తమ పచ్చని పంట భూములను గూగుల్ డేటా సెంటర్ కోసం కేటాయించడం వద్దనుకుంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భీమిలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టారు. సిపిఎం నాయకులు తెలిపారు. 1971లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం తర్లువాడ గ్రామంలోని దళిత రైతులకు ఒక్కొక్కరికి 2 ఎకరాల బీ పట్టాలు మంజూరు చేసింది. అప్పటి నుంచి రైతులు ఆ భూములపై జీడి, మామిడి, బీర, వంగ, బెండ, బొప్పాయి, పూలు, ఆకుకూరలు, కాయగూరల పంటలతో జీవనోపాధి సాగిస్తున్నారు. ఇలాంటి పచ్చని సాగు భూములపై ఐటీ కంపెనీలు కన్నేయడం దారుణమని ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు 480 ఎకరాల భూములను గూగుల్, సిఎఫ్, రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలకు కేటాయించే యత్నం జరుగుతుందన్నారు. ఇందులో తర్లువాడ 200 ఎకరాలు, అచ్యుతాపురం, రాంబిల్లి ప్రాంతాల్లో 160 ఎకరాలు, అడవివరం వద్ద 120 ఎకరాలున్నట్టు పేర్కొన్నారు. సిపిఎం నేతలు పచ్చని సాగు భూముల్లో ఐటీ కంపెనీలు కాదు, పరిశ్రమల జోన్లలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. గతంలో ల్యాండ్ ఫిల్లింగ్ పేరుతో పేదల భూములను స్వాధీనం చేసుకోవడాన్ని హైకోర్టు అంగీకరించలేదని, ప్రస్తుత ప్రభుత్వం కూడా దళితుల భూములను స్వాధీనం చేసుకునేందుకు మాయమాటలు చెప్తోందని విమర్శించారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె లోకనాథం గూగుల్ వంటి డేటా సెంటర్లు భారీగా నీటిని వినియోగిస్తాయని, ఇది స్థానిక పర్యావరణానికి, భూగర్భ జలాలకు ముప్పన్నారు. రైతులకు తెలియకుండా భూసార పరీక్షలు, సర్వేలు చేయడం సరికాదన్నారు. సిపిఎం పార్టీ తర్లువాడ దళిత రైతుల పక్కన నిలబడినట్లు ప్రకటించి అవసరమైతే మండల, జిల్లా స్థాయిలో ఆందోళన చేపడతామని తెలియజేశారు. తర్లువాడ పంచాయతీ అండి. తర్లువాడ పంచాయతీలో గల మేము ఒక దళిత రైతులు సార్. మాకు 1971లో మరి దీపర పట్ట రాళ్ళు రప్పలతో ఇచ్చారండి. మా తండ్రులు, మా తాతలు అందరూ కష్టపడి ఒక రకంగా తీసుకొచ్చి ఆ భూమిని మరి మాకు జీవనోపాధినిగా చేసి ఈ రోజుల్లో కొబ్బరి, మన జీడి తోట అనగా, మామిడి తోట అనగా, అలాగే బొప్పాయి తోట అనగా, పువ్వుల మొక్కలు అనగా ఇవన్నీ సాగనంపుటూ మేము జీవనోపాధిని చేసుకుంటున్నాం సార్. అలాంటిది ప్రభుత్వం అధికారం ఉంది కదా అనేసి మరి మా రైతులందరినీ బెదిరించి ఈ రకంగా తీసుకోవడంలో ఎంతవరకు న్యాయం ఉందో ఒకసారి ఆలోచించండి సార్. ఎందుకంటే మాకు చెప్పలేదు సార్, డెవలప్మెంట్ చేయడం మాకు ఇష్టమే, కానీ ఈ డెవలప్మెంట్లో మమ్మల్ని బెదిరించి ఈ రకంగా ఏదో లోబడి చేసుకొని ఏ రకంగా డెవలప్మెంట్కి ముందుకెళ్తారు సార్ ప్రభుత్వం? మేము నేటికి 53 సంవత్సరాల నుంచి మేము ఆ భూమి మీద పంటలు పండించుకొని జీడి, మామిడి, అంతర్గత పంటలు వేసుకొని, అలాగే బొప్పాయి, బెండ అన్ని పెట్టుకొని మేము దాని మీద బతుకుతున్నామండి. ఈ ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ కంపెనీకి మీరు ఇచ్చేయాలి, కంపల్సరీగా మీరు ఇవ్వాలి, మీరు లేకపోతే మేము తీసుకుంటామని మా నాయకులు కూడా మమ్మల్ని ఏమో మోసం చేశారండి. నాయకులు ఏం చెప్పారంటే మీరు ఇచ్చేయండి అమ్మ, మేము ఉంటాం కదా అని మీ వెనకతలు నడుస్తాం అంటాను. కానీ ఓటుకైతే బాగా వచ్చి అడిగేసి ఓటు వేయించుకోవడం జరిగింది, కానీ మాకైతే నాయకుల వల్ల న్యాయం జరగలేదు. విడదీసి పరిపాలన మాలోని ఒకళ్ళు తీసుకెళ్లి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని ఆశ చూపించి మమ్మల్ని కొట్టించుకున్నట్టు నాయకుల ప్రవర్తన అన్నదండి. మా పెద్దలు ఎప్పుడో అనకూడదు, కానీ అప్పుడులో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కునే పరిస్థితిలాగా ఉండాలని వాళ్ళు ఇప్పుడు మాకు ఈ ఉన్న భూమి కూడా ఉంచకుండా చేయడానికి మా నాయకులు కంఠపదంగా చెప్తారండి.